నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అఖీరా పుట్టినరోజే మార్క్ శంకర్ కు ఇలా జరగడం బాధకరం. పవన్ కళ్యాణ్ ఆవేదన. మేమే అనుకుని ఉంటే జగన్ కనీసం కాలు పెట్టేవారా? పరిటాల సునీత. కేంద్ర ప్రభుత్వం పెరిగిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్. వరికుంటపాడు మండల పరిధిలో సమయపాలన పాటించని అంగన్వాడీ సెంటర్లు. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు సింగపూర్లో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. తన కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరిగిందని, అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపునకు వెళ్లారని, ఆ సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. దాదాపు 30 మంది విద్యార్థులు సమ్మర్ క్యాంపులో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పినప్పుడు చిన్నదే అనుకున్నానని, కానీ దాని తీవ్రత ఇంతలా ఉంటుందని ముందు ఊహించలేదని అన్నారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని తెలిపారు. పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంత బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటీనటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకూడదు. అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అఖీరా పుట్టినరోజు. అదే రోజున రెండో కొడుకు ఈ విధంగా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ స్ట్రేంజ్. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను మొత్తం తెలుసుకొని చెప్పాను. అక్కడ అవసరమైన సహాయ కావాలంటే మేము చేస్తామని చెప్పాను.
సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున Now he is going through bronchoscopy, sir. He will be in general anesthesia. He will be going through bronchoscopy. Yeah, I thought because the problem is it will have a long-term impact. Because the kind of smoke they must have inhaled, I don't know how. So it will take some time actually to get the complete details. So I'd like to convey to national media my wholehearted gratitude and heartfelt namaskars to the Honorable Prime Minister Sri Narendra Modi ji for giving me a call and assuring me that everything is going to be all right. And he gave a great support through Indian High Commission in Singapore. In a tragic incident which happened today, my son is being a part of it. And they were supposed to attend a summer camp with 30 students, and it resulted in some fire accident. And I was doing a particular under because and particularly vulnerable tribal groups related some road foundation is there, which is called Adavitalli Bata. I've been visiting there. So today morning I got a call from my wife around 8ish or 8:30. This kind of incident happened. Suddenly I got a call from the school, and they had asked me in a panic call. I said they asked me to come to the school. Some fire accident happened. But when I heard it, actually I thought it was a very simple, some kind of very simple incident. But then later I realized the magnitude of that. And even when a kid had to lost life in this, and a lot of children are in hospital right now, and my son is going through right now, and I think under general anesthesia and going through bronchoscopy. And Honorable Prime Minister Sri Narendra Modi ji has I got a call from PMO and saying that he heard about the incident, and he said whatever has to be done from our side, it will be done. And Honorable PMO has initiated dialogue with Indian High Commissioner over there, and whatever support could be done through them, at least try to convert them to extend it. I'm very extremely grateful, and my heart is filled with gratitude for a call given by Honorable Prime Minister Modi ji. I'm grateful to you, sir. And at the same time, my heartfelt gratitude to Honorable CM Sri Chandrababu Naidu garu. Chandrababu Naidu ji, I'm grateful to you, sir, for your call. At the same time, my heartfelt gratitude to and thanks to Sri Nara Lokesh garu and so many dignitaries, political dignitaries, right from Honorable CM of Telangana Sri Revanth Reddy garu, and Central Aviation Minister Sri K. Ramohan Naidu ji. My heartfelt greetings to you, my heartfelt gratitude to you, and Honorable Governor Sri Justice Abdul Nazir ji. And Honorable మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పైన స్థానిక టీడీపీ నాయకత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ వ్యాఖ్యలకు పరిటాల సునీత కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ది పరామర్శ కాదని ప్రచారం కోసం చేసిన రాజకీయ విన్యాసమని పరిటాల సునీత ఆరోపించారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన మాటలో నిజం లేదని మండిపడ్డారు. ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం, వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీపీని చేసుకునేంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నాను. అనవసరంగా పదే పదే చేతగాని మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. మరి ఈరోజు పదే పదే పోలీసులు కూడా చేస్తున్నారు. ఒక ఎస్ఐ అండి, ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేసినారో అర్థం కాల. ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు, ఒక ఎస్ఐ వచ్చి మన వీడియో కాల్లో మాట్లాడించినామంటారు.
మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివించుంటారు. ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి, పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలని విని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల. నీ గవర్నమెంట్లో ఉన్నాడు, 5 ఏళ్ళు ఆయన పక్కన పెట్టేశావు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మళ్ళీ వీడియో కాల్లో మనం ఒకరితో పలికించు. నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు, వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు. మరి ఒక్కరితో అయినా మీరు పలికించగలరా? అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం. ఎక్కడ చూసినా అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఏ సాక్షి టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపతండాలుగా వేలాది మంది వస్తున్నారు, అడ్డుకుంటున్నారు అంటున్నారు. రండయ్యా, ఎక్కడ అడ్డుకున్నారు? ఒక్క ప్లేస్ చూపించండి. మీరే సాక్షి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోటి ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు. అడ్డుకుంటే మరి ఇంతమంది 3000 మంది ఎట్లొస్తారు? హెలికాప్టర్ దగ్గరికి 3000 మంది పైన ఎట్లొస్తారు అంటున్నా. పోలీసే అడ్డుకుంటే ఒక్క వెహికల్ కూడా రాదు. జగన్ దిగాల, పోయి పరామర్శించి బండెక్కి పోయే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు, ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా, రమ్మనండి, బందోబస్తు పెట్టండి, పంపించండి అని గౌరవంగా పంపిమ్మనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా నాయకుడే అనుకోనింటే ఈరోజు నువ్వు ఈ మండలంలోకి కూడా అడుగుపెట్టు. మా కార్యకర్తలు మేమే అనుకోనింటే ఈరోజు ఈ మండలంలోకి నువ్వు అడుగు పెట్టవని మరొక్కసారి పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరుపైన కూడా నేను కూడా తెలియజేసుకుంటూ, పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్టు సృష్టించి మాట్లాడు కూడా అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు. నేనే అన్న టీవీ ఆఫ్ చేయండి, ఎన్ని పచ్చి అబద్ధాలు. ఏదైనా కనీసం దాంట్లో నిజాలుంటే 1% అబద్ధం చెప్పినా 99% నిజాలన్నా ఉంటే చూడొచ్చు. కానీ 99% కూడా 100% కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా. ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని, ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం. ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబం టార్గెట్ చేయడానికి, లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినట్లు వచ్చి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు. ఏది ఏమైనా మా కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉన్నాం. ఎవరు ఎన్ని అడ్డంకలు వేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్ కూడా నేను తెలియజేస్తున్నాం. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమయ్యకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా. అన్న మా నాన్న చనిపోయాడు, నాకు న్యాయం చెయ్యండి అని 2 చేతులు ఎత్తి జోడించి ఒక సునీతమ్మ జోడించి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమయ్యకి నువ్వు ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా ఈరోజు నేను ఇంకొకసారి ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వు అని కూడా చెప్తున్నావు. ఎందుకు వస్తాయి నవ్వులు? చావు అయిపోయి 9 రేపు దినమంట. ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంతా కిలకిల నవ్వుతారా? వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు నీతో పాటి నీకు నవ్వేది తెలీదు, ఏడ్చేది తెలీదు, రెండిటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ, మా గ్రామాల్లో చిచ్చులు పెట్టొద్దు అన్నావు, పెట్టావు. ఇంకోటి మా కార్యకర్తలందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు, నువ్వు వస్తున్నావు బీసీలను నువ్వు చెప్తున్నావు. మరి బీసీలు నువ్వు వచ్చినప్పుడు ఈ రాప్తాడు నియోజకవర్గం ఒక బీసీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇవ్వమని ఛాలెంజ్ చేసి మా బీసీలందరూ కూడా అడిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను 50 రూపాయలకి పెంచడం మూలంగా గ్యాస్ ధర 876 నుండి 905 రూపాయలు పెరగడం పేద మధ్య తరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల కాలం నుండి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువులు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై గ్యాస్ బండ భారం మోపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, వేల్పుల వెంకన్న, బొమ్మిడి లక్ష్మీనారాయణ, బొల్ల వెంకటరెడ్డి, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, పిండిగ నాగమణి తదితరులు పాల్గొన్నారు. వెంటనే తగ్గించాలి, పెంచిన క్యాన్సర్లను వెంటనే గ్యాస్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే అందించాలి. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అందించాలి. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అందించాలి. నరేంద్ర మోడీ ప్రజలపై పెనుభారం, వినియోగదారులపై పెనుభారం రక్షించాలి. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు రక్షించాలి. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు రక్షించాలి. రోజు పెరుగుతున్న ధరలను వెంటనే తగ్గించాలి. ఉదయం 8 గంటలు దాటుతున్న అంగన్వాడీ సెంటర్లకు చేరుకుని అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ సునీతకు మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం ఉందో సూపర్వైజర్లకే తెలియాలి. అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు రాకున్నా అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లను తమకు ఇష్టం వచ్చినప్పుడే తెరుస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వలస ఉద్యోగాలు చేస్తున్న అధికారులు తమ ఇంటి నుండి బయలుదేరి ఏ మధ్యాహ్నానికో కానీ ఆఫీసుకు రావడం లేదు. అలాంటప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన సూపర్వైజర్లు ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకుంటూ రహస్య ఒప్పందాలతో సెంటర్లలో తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇక్కడ సామాన్యమైన విషయమని సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది అంటున్నారు. సిడిపిఓ సునీత ఆఫీసుకు రావడానికి మధ్యాహ్నం సమయం అవుతుంటే వంటిపూట బడులు నిర్వహిస్తున్న ఈ కాలంలో ఆమె ఎక్కడ తనిఖీలు చేయగలరని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వరికుంటపాడు మండలంలో మొదటి నుండి ప్రమోషన్ల కోసం పదవీల కోసం పైరవీల తప్ప సెంటర్లను సక్రమంగా నడిపించాలన్న ఉద్దేశం అక్కడ లేనట్టు కనిపిస్తుంది. అంగన్వాడీ సెంటర్లను సక్రమంగా నిర్వహించాల్సిన సిబ్బంది ఎన్ని పొరపాట్లు చేస్తున్నా సిడిపిఓ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావితీస్తుంది. ఎనిమిదిన్నర అవుతున్నా ఎందుకు రాలే టీచర్ ఇంకా రాలేదు 8:30 అవుతుంటే 8:30 అయింది కదమ్మా ఇంకా ఇప్పుడు రాకపోవడం ఏంటి?
పిల్లలు కూడా ఒక్కరు లేరు. ఉండరు సార్, దాబాల్లో ఉండరు, చూసుకోలేదు సార్, ఉండరు. మీరు ఇక్కడ ఆయమ్మా? నేను ఆయమ్మ సార్. 8 అవుతుంది కదా. మీ టీచర్ పేరు ఏం పేరు? రమాదేవి. రమాదేవి. ఇంకా ఏం టిఫిన్ సెక్షన్ కానీ ఏమి ఉండదా ఇప్పుడు? టిఫిన్ సెక్షన్ కానీ ఏమి బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అఖీరా పుట్టినరోజే మార్క్ శంకర్ కు ఇలా జరగడం బాధకరం. పవన్ కళ్యాణ్ ఆవేదన. మేమే అనుకుని ఉంటే జగన్ కనీసం కాలు పెట్టేవారా? పరిటాల సునీత. కేంద్ర ప్రభుత్వం పెరిగిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్. వరికుంటపాడు మండల పరిధిలో సమయపాలన పాటించని అంగన్వాడీ సెంటర్లు.